తీర్పును స్వాగతిస్తున్నాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. చారిత్రాత్మక తీర్పు, చారిత్రాత్మక తీర్పు ఏది? 3 నెలల్లో తెలంగాణ స్పీకర్ గారు 3 నెలల్లో ఈ ఫిరాయింపు ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళ మీద మరి నిర్ణయం తీసుకో అనేది ఇప్పుడు సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు ఇచ్చింది. దానికి మేము మామిడి తోరణాలు పెట్టి స్వాగతం పలుకుతున్నాము అని ఇప్పుడు ఈ కోయిలాగా లెంకలు కొడుతుంది. వచ్చే 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 ఉప ఎన్నికలో రేపో మాపో మూతి కాడికి వచ్చి కూసున్నాయో, ఎప్పుడెప్పుడు ఎప్పుడు అని ఎదురు చూస్తున్నామో, ఉప ఎన్నికలు ఎప్పుడని ఎదురు చూస్తున్నామో. ఓరు మల్లిగా ఎలిగా పులిగా అచ్చిగా పచ్చిగా ఎడవన్నారు రారా 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 అని ఇక మరి ఏమంటారు చూడు, బావుల పోయింటి శరకల పోయింటి సీమల పోయింటి కూతేసినట్టుగా ఇప్పుడు ఈ కోజాగా లెంకలు కొట్టి కూతేస్తుంది. ఏమని? వచ్చే 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 తెలంగాణలో అసెంబ్లీ ఎలక్షన్లు, అది మన ఉప ఎన్నికలు మళ్ళీ రాబోతున్నాయి రో. అందుకనే తట్టా బుట్టా చదువుకొని మూటా ముళ్ళే చదువుకొని ఈడ పెట్టుకోను ఆడ పెట్టుకోరు, ఎప్పుడు తీయాలో ఇంకప్పుడు తీయాలి, ఏడంగా ఖర్చు పెట్టాలో గాడంగా ఖర్చు పెట్టాలి, మంచి చదువుకోరు మామూలు. కానీ వస్తాయి తప్పకుండా ఉప ఎన్నికలు వస్తాయి అని ఇప్పుడు ఈ కోళ్ళలాగా మేము సుప్రీంకోర్టు తీర్పును చారిత్రాత్మక తీర్పుగా మేము గౌరవిస్తున్నాము, పబ్బతి పడుతున్నాము అని ఇప్పుడు ఈ కోళ్ళలాగా లెంకలు కొడుతుంది, సంకలు కూడా గుద్దుకుంటుంది వస్తాయో ఏమో ఉప ఎన్నికలని. కానీ మరి ఇప్పుడు కాంగ్రెస్ కోళ్ళలాగా ఏమంటున్నాయ్యా అంటే ఇక నేను చెప్పుడు ఎందుకు,